తిరుపతిలోని స్థానికులకు గతంలో ప్రతి నెల మొదటి మంగళవారం ఆధార్ కార్డు ఆధారంగా దర్శనానికి అనుమతించేవారని గత వైకాపా ప్రభుత్వంలో దాన్ని రద్దు చేశారని సహృదయంతో పునః ప్రారంభించి ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించండి. అలాగే పలు అంశాలపై తిరుమలలో సోమవారం బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. దర్శనం టికెట్ లేని భక్తులకు ఆధార్ కార్డుపై కనీసం 10 లడ్డూలు ఇవ్వాలని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పరకామణిలో జరిగిన అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలన్నారు. గత పాలక మండలి కేటాయించిన వేల కోట్ల ఇంజనీరింగ్ పనులను రద్దు చేసి రీటెండరింగ్ నిర్వహించాలని తెలియజేశారు. స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం స్వామివారి దర్శనం కల్పించాలని విన్నవించారు. నడకదారిలో భక్తుల భద్రతా దృష్ట్యా కంచెను ఏర్పాటు చేయాలని, శ్రీవాణి టికెట్పై 2 భక్తులను దర్శనానికి అనుమతించాలని అన్నారు. గదుల కేటాయింపులో పూర్వ విధానాన్ని ప్రవేశపెట్టాలని, సామాన్య భక్తులను గర్భాలయం వరకు దర్శనం కల్పించాలని చెప్పారు. తిరుమలలోని మఠాల్లో భక్తులను దోచుకుంటున్నారని, మఠాల్లోని గదుల ధరలను భక్తులకు తెలిసే విధంగా డిస్ప్లే చేయాలని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శ్రీవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సామాన్య భక్తులని ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు కేవలం లఘు మహాలఘు అనే దర్శనాల పేరుతో జయ విజయల నుంచే పంపించేసేవారండి. నేను అదే ఇప్పుడు మంత్రి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని తిరుమల కొండపైన కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానిలో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, సామాన్య భక్తులకి పెద్దపీట వేయండి. సామాన్య భక్తుల్ని మహాలఘు దర్శనాల పేరుతో ఈరోజు జయ విజయల నుంచే పంపించేస్తున్నారు కాబట్టి వాళ్ళని గర్భాలయంలోకి అనుమతించేలా ఉన్నతాధికారులతో మాట్లాడమని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు తిరుమలకు సంబంధించి తిరుపతిలో ఉన్నటువంటి తిరుమల స్థానికులు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతి నెల మొదటి మంగళవారం ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి దర్శన భాగ్యం కల్పించేవారండి. కానీ గత 5 సంవత్సరాలు దాన్ని రద్దు చేసేశారు. తిరిగి స్థానికులకి ప్రతి మొదటి మంగళవారం స్వామివారి దర్శనం కల్పించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి 10,500 రూపాయలు ఒక మనిషికి టికెట్ తీసుకుంటున్నారు. కనీసం 2 భార్యాభర్తలనే లేదా 2 స్వామివారి దర్శనానికి అనుమతించమని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా వసతి సముదాయాలు కొండపైన సామాన్య భక్తులు వస్తే వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్లు ఉండవండి, కొంతమందికి ఏటీఎం కార్డులు ఉండవు, ఫోన్ పే గూగుల్ పే చేయమంటారు. అదే కాకుండా నగదు డబ్బిస్తే కూడా రూములు ఇచ్చే విధంగా వెసులుబాటు కల్పించమని కోరడం జరిగింది. దాంతోపాటు గతంలో ఏదైతే కాషన్ డిపాజిట్ కింద వసతి గదులకి తీసుకుంటూ ఉన్నారో దాన్ని 10 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. అలా కాకుండా పూర్వ పద్ధతిలో ఎవరైతే రూమ్ వెకేట్ చేస్తారో వెంటనే డిపాజిట్లు తిరిగి చెల్లించే విధంగా కూడా చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా తిరుమల కొండ మీద దాదాపు 34 మఠాలు ఉన్నాయి. ఆ మఠాలలో శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి గదులు కూడా రద్దీ సమయంలో అధిక రేట్లకు ఇచ్చేస్తున్నారని చెప్పి దాన్ని భక్తులందరికీ తెలిసేలా ధరల పట్టి ఏదైతే రూమ్ ఛార్జ్ ఎంత వసూలు చేస్తున్నారని ఓపెన్ గా డిస్ప్లే చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇటీవల ఈ గవర్నమెంట్లో కొత్తగా వచ్చినటువంటి అధికారులు ఆధార్ కార్డు ఆధారంగా దర్శనం చేసుకోలేని భక్తులకు కేవలం 2 లడ్లు మాత్రమే ఇస్తామని చెప్పారు. అలా కాకుండా ఆధార్ కార్డు ఆధారంగా 10 లడ్లన్నా కనీసం భక్తులకు ఇమ్మని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా కొండపైన ఉన్నటువంటి రవికుమార్ అనే వ్యక్తి ఫారిన్ కరెన్సీని దొంగలిచ్చాడని చెప్పి అప్పుడున్నటువంటి టీటీడీ ఉన్నతాధికారి పోలీసు అధికారులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఆయన్ని లోక్ అదాలత్లో కేసు కొట్టించేసి కేసును పూర్తిగా మాఫీ చేసేశారని చెప్పి అసెంబ్లీ సాక్షిగా సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి గారే మాట్లాడారు. కాబట్టి దాని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని చెప్పి కోరడం జరిగింది. అదేవిధంగా అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరుతల సంచారం ఉందని చెప్పి గతంలో ఒక చిన్న బిడ్డ మీద దాడి చేసి ప్రాణాలు కూడా పోగొట్టుకోవడం జరిగింది. అక్కడ ఇనుప కంచె వేసే విధంగా బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి, రద్దీ పెరుగుతుంది. ఇనుప కంచె ఇంకా పెండింగ్ లో ఉంది కాబట్టి వెంటనే ఆ పనులు ప్రారంభించాలని చెప్పి కోరడం జరిగింది.